మీ అయ్య ముఖ్యమంత్రి అయినాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం మొత్తం ఉత్తరప్రదేశ్కు అఖిలేష్ యాదవ్కు 650 కోట్లు పంపించాడు, జగన్కు 200 కోట్లు పంపించాడు, కుమారస్వామికి కర్ణాటకకు 200 కోట్లు పంపించాడు. ఎక్కడి నుండి ఇదంతా డబ్బంతా ఎక్కడిదిరా? మహారాష్ట్రకు 500 కోట్లు ఖర్చు పెట్టాడు, బీహార్కు పంపించాడు, ఢిల్లీకి పంపించాడు, పంజాబ్కు పంపించాడు. ఈ డబ్బంతా ఎక్కడ? 100 కోట్లు పంపించాడు. ఎక్కడిది డబ్బంతా? అరే లుచ్చానా కొడుక, కేటీఆర్ని గుర్తుపెట్టుకో. మా రాహుల్ గాంధీ గారు తలుచుకుంటే ఈ దేశంలో 140 కోట్ల జనాభా, ఈ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలే 10 కోట్ల మంది ఉన్నారు. 10 కోట్ల మంది ఒక్కొక్కరు 100 రూపాయలు వేసుకుంటే 1000 కోట్లు అవుతాయి. ఒక్కొక్కరు 100 రూపాయలు వేసుకుంటే 10 కోట్ల మంది కార్యకర్తలు అందరు కలిసి ఒక్కొక్కరే 100 రూపాయలు వేసుకొని జమ చేసి రాహుల్ గాంధీ గారికి పంపిస్తే దేశవ్యాప్తంగా పార్టీ నడుస్తుంది. అది గుర్తుపెట్టుకో లుచ్చానా కొడుక. నీ లెక్క దోపిడీ చేసి సంపాదించిన డబ్బు మా రాహుల్ గాంధీ గారి దగ్గర లేదురా. ఇప్పటికి కూడా చెప్తున్నా నీకు, ఇష్టం వచ్చినట్టు మా రాహుల్ గాంధీ గారిని ఇష్టం వచ్చినట్టు నీ చరిత్ర నాకు తెలియదారబై. ఒక హీరోయిన్కి నువ్వు ఎంత ఇచ్చినవురా నువ్వు మంత్రిగా? 2022 జనవరి 24 తారీఖు నాడు అరే నువ్వు ఒక హీరోయిన్కి 100 కోట్లు ఇచ్చి ఒక విల్ల కొనిచ్చి ఆర్డీ కారు కొనిచ్చింది. మాకు తెలియదారా? ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది చెప్పరా తెలంగాణ ప్రజలకు? ముంబైలో నీవో ఏ హోటల్లో దిగినవో నేను చెప్పన్నా. ముంబైలో నీ చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది. నేను అందుకోసమే చెప్పిన. నేను ముంబైలో తాజ్ హోటల్లో దిగి 328 రూమ్ నెంబర్లో ఉండి నువ్వు ఒక హీరోయిన్ ఇక్కడ వచ్చినటువంటి హీరోయిన్కి ఆర్టీ కారు కొనిచ్చావు, 100 కోట్లు ఇచ్చావు. 35,000 కోట్లతోని నీవు ముంబైలో విల్ల కొనిచ్చినవా ఒక హీరోయిన్కి? ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందిరా భయ్? 35,000 చిల్లర, 35,000 చిల్లర, 35 కోట్లు, సారీ 35 కోట్ల 770 ఏదో 77,000 ఏదో ఉంది. 35,077,000 రూపాయలతోని ఒక విల్ల కొనిచ్చావు హీరోయిన్కి. ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందిరా? హీరోయిన్ బెదిరిస్తే, నన్ను లొంగ తీసుకున్నామని బెదిరిస్తే ఆ హీరోయిన్ పేరు చెప్పను దయచేసి, ఎందుకంటే ఆమె ఆడబిడ్డ. ఆడపిల్లలతో బదనం చేయకూడదని చెప్తలేను. ఆమె ఫోటో ఉంది, ఆమె మాట్లాడిన రికార్డు కూడా ఉంది. ఆమెను హైదరాబాదులో నువ్వు మోసం చేసినమని నిన్ను బెదిరిస్తే, నన్ను వాడుకున్నావు, నన్ను వాడుకొని నా జీవితం నాశనం చేసినమని బెదిరిస్తే ముంబైకి నేను వస్తున్నా అని అర్జెంటుగా పోయి ఆర్డీ కారు బుక్ చేసి ఆర్డీ కారు ఇచ్చి వెంటనే ఒక విల్ల కొనిచ్చి 35 కోట్ల 77,000తోని విల్ల కొనిచ్చి నీవు 100 కోట్లు ఆమెకు వేరే అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయించావు. ఒక కాంట్రాక్టర్తోని, ఒక కాంట్రాక్టరు ఒక జ్యువెలర్ షాప్ ఇద్దరితోని 100 కోట్లు ట్రాన్స్ఫర్ చేయించావు హైదరాబాద్ నుండి. ఇది వాస్తవం కాదా? ఎక్కడి నుండి వచ్చింది ఇదంతా? ఎక్కడి నుండి వచ్చింది ఇదంతా? ఎక్కడి నుండి వచ్చింది? 2022 జనవరి 24 తారీఖు నాడు ఎక్కడి నుండి వచ్చింది? తాజకిష్టం హోటల్లో ఉన్నది వాస్తవం కదా? ముంబైలో సముద్ర తీరం పక్కకు తాజకిష్టం హోటల్లో ఉన్నది రాబాయి. ఇది గుర్తు చేస్తున్నాను ఎందుకంటే మా మీడియా వాళ్ళకు తెలియదు కదా పాపం. ముంబై అంటే అక్కడ తాజకిష్టం హోటల్ ఎక్కడ ఉన్నదంటే వీళ్ళు అనుకుంటారు. సముద్ర తీరం పక్కకు ఉన్నదిరా. నీ డాటా అంతా నాకు తెలియదు అరబై. నీ ఉన్న రూమ్ నెంబర్లతో సహా ఢిల్లీలో పోతావు. ఢిల్లీలో పోయి ఆమె